లూకా సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. అందుకతడు బాల్యము నుండే వీటన్నిటినీ అనుసరించుచూనే ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నాడు అక్కడ ప్రభు? ఏం చెప్పాడంటే సద్బోధకుడా అని పిలుస్తున్నాడు ఈ వ్యక్తి. ఒక అధికారి వచ్చి సద్బోధకుడా, నిత్యరాజ్యమునకు అర్హులు కావాలి అంటే నేను ఏమి చెయ్యవలెనో అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ఇదిగో నీ తల్లులను ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు, ఇదిగో నీ తల్లిదండ్రులకు కాస్త అన్నం పెట్టు. అన్ని విషయాలలో నీవు ఇరువురిని అనేకులని ప్రేమించే గుణములు నీలో ఉండిన ఎడల నీకు పరలోక రాజ్యం వచ్చింది అన్నాడు. అది నేను బాల్యము నుండి నేను చేస్తున్నాను అంటున్నాడు. ఎప్పటి నుంచి అంట? బాల్యము నుండి, చిన్న వయసు నుండి, ఊహ వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ చేస్తున్నాను. అయితే ప్రభు అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏమంటున్నాడు ప్రభు? నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ప్రభు ఏంటయ్యా కొదువా? నీ ఆస్తి ఉందే, అది అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు బాగా గమనించండి, నిత్యరాజ్యము కావాలంటే ఏం చేయాలి ప్రభు అని అడిగాడు. మొట్టమొదటిగా అడిగిన తర్వాత దేవుడు ఏమన్నాడు? ఇదిగో మనుషుల పట్ల ఇలా నడుచుకో, ఇలా ప్రేమించు, ఇలా ఉండి అని చెప్పిన ప్రభు చెప్పాడు. ఇవన్నీ నీ బాల్యము నుండే చేస్తున్నాను అన్నాడు. కానీ డబ్బు దగ్గరకు వచ్చేసరికి ఏం కనపడింది? బుద్ధి కనపడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలి ప్రభు అని అడిగాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞల ప్రకారము ఈ వ్యక్తి అనుసరించలేకపోయాడు. అక్కడ ఏమి రాయబడి ఉందంటే దేవుని మీద వ్యసనపడ్డాడు, దేవుని మీద కోపపడి వెళ్ళిపోయాడు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఉన్నారు ఈ రోజున చాలా మంది. అది వారి కీడే కొని తెచ్చి పెట్టుకుంటున్నాడు. నీ ధనము ఎక్కడ ఉండునో నీ కనుచూపు అక్కడ ఉండును అంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ధనము ఎక్కడ ఉండునో నీ కను దృష్టి అక్కడ ఉండు. ఈ కన్నుకు ధనానికి పోలుస్తున్నాడు. ధనమనగా పాపం. ప్రైజ్ ద లార్డ్. మనము ధనము పైన ఎప్పుడైతే కను దృష్టి ఉంటా వస్తుందో ఖచ్చితంగా దేవుని వాక్యము చెప్తుంది, ఖచ్చితంగా ఆ వ్యక్తి దూరం అయిపోతుంది. ఖచ్చితంగా దూరం. హల్లెలూయా. ఇక్కడ వచ్చింది ఒక ధనవంతుడే వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. మీరు బాగా గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో శిష్యులు వచ్చి ప్రభువుని అడిగారు. అక్కడ చెప్పింది వారు చేశారు. మీకా గ్రంథములో 6వ అధ్యాయము 8వ వచనములో కనికరమును, ప్రేమయు, దీన మనసు అవి కలిగి మీరు ఉండండి, మిమ్మల్ని దీవిస్తాను అన్నాడు. అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ వారు చేశారు. ఇక్కడ ఈ వ్యక్తి వ్యసన పడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి వ్యసన పడేవారిగా ఉందామా, లేక దేవుడు చెప్పింది చేసేవారిగా ఉండాలా? ఎలా ఉండాలి చెప్పాలి. మనం ఎలా ఉండాలి? మేము అలా ఉన్నాము అని చేతులెత్తండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక తిట్టు తిరితే చాలు, ఎగబడితే తగాదులు ఆడతారు. హల్లెలూయా. ఒక్క మాట అన్ని ఎవరన్నా వీధిలో ఇంకా అసలు దేవుడు లేడు, ఇంకోటి ఏంటి దయ్యము లేదు, ఎగబడి తగాదులు ఆడుతావే.
ప్రైజ్ ద లార్డ్. ఈరోజున మనము దీన మనసు కలిగి, కనికరము కలిగి, దీన మనసు కలిగి ఉండాలి. మనం ఒకరిని ప్రేమించే వారిగా ఉండాలి. ఇక్కడ అధికారి డబ్బు కోసం, కేవలం నువ్వు డబ్బు ఉంది కాబట్టి ప్రేమించావు. డబ్బు లేకపోతే ప్రేమించేవాడివా? ఒకసారి మనం ఊహించుకుందాం. ఆ డబ్బున్న వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చి అడిగాడు. అదే ఆ వ్యక్తికి డబ్బు లేకపోతే ఆ పని చేసేవాడు అంటావా? ప్రతి విషయంలో వ్యసనపడి, గొడవపడి, తగాదలాడేవాడే, అలాంటి స్వభావం కలిగేవాడే ఉంటాడు. కానీ ప్రభు అంటున్నాడు, నీ దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా సరే నువ్వు అన్ని విషయములలో దేవుని ఎదుట సాక్షిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఏమీ లేనప్పుడు ప్రభుని స్తుతించేదే గొప్ప విషయం. నువ్వు పేదరికంలో ఉన్నప్పుడే దేవుని స్తుతించినప్పుడే అదే గొప్ప విషయం. నువ్వు దరిద్ర పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించడమే అదే ప్రాముఖ్యం, అదే గొప్ప విషయం. ఉన్నప్పుడు స్తుతించాలి, లేనప్పుడు కూడా ప్రభువుని స్తుతించేవాలి. స్తుతి ఉండాలి మన నోట, ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ భూలోకమైనది మనకెప్పుడు శాశ్వతం కాదు, మనకు పరసంబంధమైనది శాశ్వతమైనది కనుక దాని వైపే చూడాలి. మనము ధనాపేక్ష ఈ లోక సంబంధమైనది, పరలోక రాజ్యము పరసంబంధమైనది. అక్కడ ధనము ఉండదు, నీకు ఆకలి ఉండదు, దప్పులు ఉండవు, మంచినీళ్ళు అడగవు, అన్నం అడగవు. ఇదిగో నేను ఆ ప్రాంతానికి వెళ్ళి రూపాయి సంపాదించుకుంటాను, ఈ కూలి పని చేసి రూపాయి సంపాదించుకుంటాను, ఈ ఉద్యోగం చేసి సంపాదించుకుంటాను, ఒక బిజినెస్ చేసి నీ ఉద్యోగం చేసుకుంటాను, పొలం పండించి ఉద్యోగం చేసుకుంటాను. ఇలాంటివంటి ఏవి ఉండవు, అక్కడేమి ఉండవు. అక్కడ ఏమి ఉంటుందంటే ప్రభుని చూసి ఆ గొర్రె పిల్ల ఆ సింహాసనములో కూర్చొని ఉన్నప్పుడు మనం ఆయన్ని స్తోత్రం 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 అని దేవుని స్తుతిస్తూ ఉంటామని ఎదుట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గత దినాలలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. నువ్వెందుకు దుఃఖపడుతున్నావు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పి దేవుడు నన్ను ధైర్యపరిచి ఆయన సింహాసనం ఎదుట, ఆయన తెల్లని వస్త్రములు వేసుకొని సింహాసనం మీద కూర్చొని ఆయన ఉంటే ఆయన ఎదుట నేను ఎదురు చూసి ఇలా చూస్తూ ఉండి సంతోషంతో నేను స్తోత్రాలు చెప్తా ఉన్నాను. దేవుడి దర్శనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దర్శనాలు పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మనము దీనివైపు అస్సలు చూడమండి, దీనివైపు అస్సలు చూడం, అదే చూస్తాం. అది నువ్వు పొందుకో. ఖచ్చితంగా ఆయన దర్శనాన్ని మనం పొందుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక.